మేడే స్ఫూర్తితో తెలంగాణలో అసమానతలు తొలగించేందుకు అడుగులు పడాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నప్పటికీ సామాజిక తెలంగాణ సాధించలేకపోయామన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు కింద ఎకరానికి 10,000 ఇచ్చి 10 ఎకరాలుంటే ₹1,00,000 నగదు బదిలీ చేశామన్నారు. కానీ భూమి లేని కార్మికులకు ఏమీ చేయలేకపోయామన్నారు కవిత. రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం 8 లక్షలు ఉంటే వికారాబాద్ 1,58,000 ఉందని చెప్పారు. 10 కిలోమీటర్ల దూరంలోనే భారీ వ్యత్యాసం ఉండటం అసమానతల విషయంలో ప్రమాదకరమేనని అన్నారు కవిత. ఒక ఎకరం భూమి ఉన్నటువంటి మనిషి ఉన్నాడు అనుకోండి, అదేవిధంగా 10 ఎకరాల భూమి ఉన్నటువంటి మనిషి ఉన్నాడు అనుకోండి. మనం రైతు బంధు ఇచ్చుకున్నాం. ఎకరం భూమి ఉన్న మనిషికి సంవత్సర కాలంలో 10,000 ఇస్తే 10 ఎకరాలు ఉన్న ఆయనకు ₹1,00,000 ఇవ్వడం జరిగింది. మరి ఏ భూమి లేకుండా ఒక కార్మికుడిగా పనిచేసినటువంటి వాళ్లకు మనం ఇంకా కూడా ఏమి ఇచ్చుకోవాలి. నా స్వప్నం, నా కళ ఏంటంటే రేపటి తెలంగాణలో నీకు భూమి ఉన్నా లేకున్నా, నువ్వు కార్మికుడివైనా చిరు ఉద్యోగివైనా నిన్ను ప్రభుత్వం అట్లా ఆదుకోవాలి. ఆ దిశగా మన ప్రయాణం జరగాలి. అంటే భౌగోళిక తెలంగాణ మనం తెచ్చుకున్నాం, ఇంకా కూడా సకల జనులకు సబ్బండ వర్గాలకు న్యాయం జరిగేటటువంటి సామాజిక తెలంగాణ మనం సాధించుకోలేకపోయినాం. ఆ సాధన దిశగా మన అడుగులు ఉండాలి. దానికి మేడేనే మనకు స్ఫూర్తి కావాలి. రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం 8 లక్షలు ఉంటే రంగారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ 10 కిలోమీటర్ల దూరం పోతే వికారాబాద్ ఉంటుంది. ఆ వికారాబాద్లో మొత్తం రాష్ట్రంలోనే అతి తక్కువ 1,58,000 మాత్రమే తలసరి ఆదాయం ఉంది. అంటే 10 కిలోమీటర్ల దూరంలో ఎంత అంతరం ఉంటుంది. మన తెలంగాణలో ఖచ్చితంగా మరొక ఉద్యమం రావాలి. అసమానతలు అన్నటువంటి తొలగిపోవాలి. ఆ తొలగిపోవడం కోసం ఈ మేడే మనకు స్ఫూర్తి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మరి తలసరి ఆదాయం అంటే నిజంగా 1,50,000 అంటే ఏందన్నట్టు, నెలకు 10,000 వచ్చినట్టు ఒక మనిషికి జీతం. 10,000లో మరి ఇయాలున్న ఖర్చులలో వెళ్తుందా కుటుంబం? వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. మరి ఆ 10,000ను ఎట్లా మనం పెంచుకోవాలి, దాన్ని ₹1,00,000 ఎట్లా చేసుకోవాలి, ఇంకా పెద్దగా ఎట్లా చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనతోని ముందుకు పోవాలి అనేటటువంటి విషయాన్ని, ఆ స్ఫూర్తిని ఈరోజు మనకి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సులభంగా కార్మికుల శ్రమను దోచుకోవడానికే ఆ చట్టాలను తయారు చేసిండ్రు. కాబట్టి ఆ చట్టాలు పోయేంత వరకు, కార్మికులకు ఫ్రెండ్లీగా ఉండే చట్టాలు వచ్చేంత వరకు కూడా మనందరం పోరాటం చేయాలి. మే 20 తారీఖున జరిగేటటువంటి దానికి కూడా సమ్మె, దేశవ్యాప్తంగా జరిగే సమ్మెకు కూడా మనందరం కూడా సహకారం అందించాలి. జాగృతి నాయకులు పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొంటారని కూడా కార్మికులందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.